అవురా సంజు, మనం ఏ దేవునికి ఏం పాపం చేసినవురా? ఎప్పుడు మనకే కష్టాలారా? అత్తమ్మ, మంచోళ్ళకే కష్టాలు వస్తాయి అత్తమ్మ. నువ్వు ఏడవకు, నువ్వు ఏడితే నిన్ను చూసుకుంటావు, అది కూడా ఏడుతుంది. మనం ఎవరికేం పాపం చేసినవే? ఎవరికేం పాపం చేయకుండా వస్తాయి. నువ్వు బాధపడక అత్తమ్మ. అవ చూడు ఎక్కెక్కి ఏడుతుంది. అమ్మా, మౌలిక తిన్నదో లేదు, ఇద్దరు తీసుకొని ఏడ్చుకుంటూనే ఉంటారా? మౌనిక, అన్న నిందు పాయే. అట్లా అద్దంటే ఎట్లనే తినాలి, బుక్కినంత తిందుపా. మరి నేను వేసుకొస్తావు. ఇట్లా చెప్పు బిడ్డ, నువ్వు అట్లా అనకే. తిందుపా, లే ఏడవకలే. ఏడవకే, ఏడితే బాధ అనిపిస్తుంది. ఏడవకు. నీకంటే ఎక్కువ దుఃఖం వస్తుంది నాకు. మనకు ఆడపిల్ల వస్తుందని ఎంతో సంబరపడుతుంది కదనే. ఏం కాదు కానీ నువ్వు ఇక్కడ అన్నం తినిపో. రూపా, దానికి అన్నం వేసుకురాపోయి. నాకు అద్దక్క చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ అంటే ఏంటిదో నాకు తెలియదు. అసంటది ఇప్పుడు నా అమ్మే నా కడుపున పుడుతుంది అనుకున్నా. ఎన్నో ఆశలు పెట్టుకున్నా, కానీ దేవుడు నా ఆశను నిరాశ చేసిండు. ఎందుకత్తమ్మా, నేనేం పాపం చేసుకున్నా? ఏడవకే బిడ్డ, ఏం కత్తి ఎవరో కళ్ళు పడ్డాయని మన ఇల్లు ఆగమవుతుందా అని. ఈ కాన్పు కాకపోతే మనలో కాన్పు ఉన్నాయి. కానీ నువ్వు ఏడవకే బిడ్డ. ఇది వరకు నేను కూడా ఏడుతాను, కానీ అందరం ఏడుచుకుంటూ కూర్చుంటే ఎట్లనే ఇంట్లో. చెట్టు కాసిన కాతంత తాగుతుందా, పూతంత ఉంటుందా? ఏడవకు. ఈ సంబరంతో పెళ్ళైన దగ్గర నుంచి మా బాబు నన్ను ఒక్కసారి కూడా చూసేకి రాలే, నన్ను కూడా ఇంటికి రానియలే. అసంటిది కాను పంది నన్నుడితోటే బాబు కూడా దగ్గర అయ్యింది. అన్ని సంబరాలు పడ్డాం, అంత లోపం వేయింది. మౌనిక, ఏడవకు. ఏడవకుండే. ఏడవకే. ఏడవక ఏం కదా. అత్తడు బాప ఏం బాధపడడు, మనమే గిత్త బాధపడతాను. ఇంకా బాప ఎంత బాధపడతాడు? మనం ఏడ్చుకుంటుంటే చెప్పు. నాకు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినాక పాపనే ముట్టాలని మస్తు ఆశలు పెట్టుకున్నా. శ్రీమంతం కూడా చేసుకుందామని సంబరపడ్డా. అంతలోపే ఇట్లా అయిపోయింది. ఈడున్న రోజులు అదే గుర్తుకొస్తుంది. 4 రోజులు మా ఇంటికి పోయేస్తా. ఎందుకో ఇంటికి పోవాలని పానం కొట్టుకుంటుంది. గట్లయితుందని మనం అనుకున్నామని. సరే, నీ ఇష్టం. నిన్ను పెళ్ళి చేసుకొని మీ వాళ్ళకు దూరం చేసిన అనే గిల్టీ ఫీలింగ్ నాలో ఇప్పటికీ ఉంది. సరే మౌనిక, నువ్వేదంటే అదే, నీ ఇష్టం. వెళ్ళిరా. సరే, పొద్దున మా బాపు ఫోన్ చేసి రమ్మంట. ఇంటికి పోతానే. సరే వెళ్ళు, అక్కడికి వెళ్తున్నా నీ మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఏడ్చినట్టు మళ్ళీ అక్కడికి కూడా ఏడ్చుకుంటూ ఉండకు. ఇప్పటికే పానం మంచి లేదు. టైంకు తిను. సరే అల్లుడు, మరి పోయేస్తాను. సరే మామ, జాగ్రత్త. మరి నువ్వైతే టైంకి అన్నం నేను. సరే. అమ్మా, అమ్మా, ఇక ఇది పోతుంది. ఎటు పోతాను సంజు? వాళ్ళ నాన్న వచ్చిండు, తీసుకుపోతాడు. అయ్యో చిన్న బాపు, తీసుకుపోతావా అని? అద్దు చిన్న బాపు, చెల్లె లేకుంటే నేను ఉండలేను, నాకు ఉండబుద్ధి కాదు. చెల్లె నా తోబుట్టు లెక్క కదా. నేను అస్సలు చెల్లె పోకే ప్లీజ్, అస్సలు ఓకే. అక్క
ఇక ఆ రోజు నుంచి నాకు మంచిగా అనిపించలేదు. 1-2 రోజులు పోయేస్తా, నాకు కూడా పోవాలని లేదు మిమ్మల్ని ఇడిచిపెట్టి. ఇక బాగా రోజుల తర్వాత బాప వచ్చింది కదా, మనతోటి కలిసేసరికి మొన్న అట్లా జరిగేసరికి నాకు పోబుద్ధి అవుతుంది. సంజు నువ్వు చెప్పు సంజు, పోకని చెప్పు సంజు. దానికి నిన్ననే చెప్పిన వదినే, అయినా కూడా అది ఇంటలేదు. అది ఏంటంటే ఒకసారి పోయేస్తా అంటుంది. మరి సరే తీయని నేను కూడా నేను రాత్రి చెప్పిన, సరే ఒక 2 రోజులు ఉండిరా పోయాని. చిన్నబాబు నువ్వన్నా చెప్పే, చెల్లెని ఇక్కడనే ఉండమని చెప్పు చిన్నబాబు, నాకు ఉండబుద్ధి కాదు అది పోతే. 4 రోజులేమ్మా, నేను తోలిస్తాను. చూడు బిడ్డ, చాలా రోజుల తర్వాత బిడ్డ నీళ్ళు వస్తుందంటే సంబరంగా వచ్చిన పరిస్థితులు చూస్తేనేమో తారుమారు అయిపోయినాయి. ఈ బాధ నుంచి బయటపడాలంటే కనీసం ఒక 4 రోజులు ఇంటి దగ్గర తీసుకుపోయి దానికి ఇంత ఏమైనా తినబెట్టి మంచిగా చూసుకొని ఒక 4 వద్దులు ఆగి మళ్ళీ తోలిపోతా బిడ్డ. ఇక్కడ కూడా మేము చూసుకుంటాం చిన్నబాబు, అర్థం చేసుకో. అది ఇక్కడనే ఉండాలి, అది ఇక్కడనే ఉండాలి. ఒక్క 4 వద్దుల్లో మళ్ళీ తోలి. నువ్వు 4 రోజులు అంటున్నావు అన్న, మొన్న రాకు ఇట్లా అయ్యింది. ఆ బాధలకి వెళ్ళి ఇంకెవ్వలం కూడా ఇంట్లోకి వెళ్ళి ఎవ్వలం కోలుకోలే. నువ్వు మళ్ళీ ఇప్పుడు తీసుకుపోతా అంటే అది లేకపోతే మాకు ఒక్క పూట కూడా ఉండబుద్ధి కాదన్న. దాని కోడ లెక్క కాదు, బిడ్డ లెక్క కాదు, ఒక చిన్న పిల్ల అల్ల చేసి పిల్ల లెక్క చూసుకున్నావు అన్న. నీకు మొన్న గంత మంచిగా చెప్పంగా కూడా నువ్వు పోతాంటున్నావేంది మౌనిక? అక్క ఇక్కడ ఉంటే ఆ పరిస్థితులు మర్చిపోలేదు. ఒక్క 4 రోజులు వాతావరణం మారితే కొద్దిగా మళ్ళీ అలవాటు పడిపోతుంది. నువ్వేమన్నా చెప్పన్నా, నాకు ఇది లేకపోతే నాకు అసలు ఉండవద్దు కాదు. నాకు సరే అమ్మా, అది కూడా పోతా పోతా అంటుంది. నిన్న కూడా అది నాన్న దగ్గరికి 2 రోజులు ఉంటా అంటుంది. సరే పంపిస్తాము. అట్లా కాదురా, మనకు నువ్వు కూడా గట్టే అంటావా సంజు? అర్థం చేసుకో, దానికి అక్కడ ఏమున్నది చెప్పు, ఎవరున్నారు చెప్పు. అదే అందుకొని తినాలి ఇద్దరికి, అసలే శాతం అయితే లేదు. నువ్వు పోవద్దు చెల్లె, ఈయన్నే ఉండి అర్థం చేసుకోవే. అట్లా కాదే బిడ్డ, నాకు బిడ్డ ఉంటే నాకు ఇంత ప్రేమ ఉండకపోను, నాకు తెలియకపోవు. కానీ మీరే లోకం అనుకున్నా కాదు, నేను ఏడిచిపెట్టిపోతే నాకు ఎట్లా చెప్పు? నేను ఒక్కదానికి ఇంత పెద్ద ఇంట్లో జిస్ట్ బొమ్మ లెక్క కూర్చోవాలనే. నా వాటిని ఉండే అత్తమ్మ 2 రోజులు పోయేస్తా, ఎక్కువ రోజులు ఉండ. మీరు ఇట్లా బాధపడుకుర్రి. నేను కూడా కొంచెం ఇక్కడ ఉంటే ఎక్కడ కూర్చున్నా కానీ మీరు అక్కడ తినబెట్టినప్పుడు పాలు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు అట్లాంటి సందర్భాలన్నీ గుర్తుకొస్తాను. నన్ను కొంచెం అర్థం చేసి 2 రోజులు పోయేస్తా. కోనితి అమ్మా, అది 2 రోజులు పోతా ఉంటుంది కదా, దాని కూడా కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. కోనితి అక్కడ ఇంటికాడ ఉంటుంది. పోనీ అంటున్నావు రద్దా, నాడు ఎవ్వరు చూసుకుంటారు? ఏడు ఉంటే నేను కాకపోతే వదిన చూసుకుంటుంది, వదిన కాకపోతే నేను చూసుకుంటా. అది ఎటు పోతుంది, మళ్ళీ వస్తుంది కదా. మామనేమో ఇంటికాడ ఉండనే ఉండడా, ఏదో పని పోతాడు, ఎవరు చూస్తారు ఆడ. పోనీ అమ్మ అంటాను. బిడ్డ జాగ్రత్త, టైంకి అన్నం తిను, పోయిన కాడ జాగ్రత్త. సరే అల్లుడు సరే మామ. బిడ్డ వస్తామమ్మా. చెల్లె జల్దిరా. సరే అక్క. సరేనా? సరే జల్దిరా. మీరేం ఆలోచించకూరు, నేను తొందరనే వస్తా. సరే. నువ్వు బయటకు ఎక్కువ. మీ చెల్లేంది మళ్ళీ మన ఇంటికి వచ్చింది? ఏమైంది ఇప్పుడు? అంటే మీ చెల్లె లేచిపోయినప్పుడు తెలియదా నీ పరువు మీ బాప్ పరువు తీసింది? ఊళ్ళు ఇజ్జత్ లేకుండా అయింది. అక్కడ ఏమైందో ఏమో ఇంటికి వచ్చింది. ఇప్పుడు నీ సాకిరి అయినా ఆమెకు? ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వచ్చింది మన ఇంటికి? అది కాదే, ఏదో తెలిసి తెలియని వయసులో ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు మన విలువ తెలిసింది, తిరిగి వచ్చింది. మనం కాకుండా ఎవరు చూసుకుంటా చెప్పు? గదంతా కాదు, మీ చెల్లి ఇంట్లో ఉంటే నేను మా అవ్వగారింటికి వెళ్ళిపోతా. గట్టిగా మాట్లాడకే, మా చెల్లి ఇంటే బాధపడుతుంది. ఈయన నీ ఇంటే నాకేంది? బుజ్జి ఎటు పోతున్నావు? పెద్దమ్మ, నేను మా అత్తగారింటికి పోతానా, బాప వచ్చినాక బాపుకి చెప్పు. బాప వచ్చినాక పోరాదుంటాయి. లేదు పెద్దమ్మ, నేను పోతా.
ఎవరి సంసారం వాళ్ళు మనం ఏం చేస్తాం అట్లయితే ఎట్లా మరి? ఆ. మౌనిక ఇప్పుడే వస్తానవానే? అత్తమ్మా అత్తమ్మ చెల్లి వచ్చింది. ఏంది చెల్లి ఇప్పుడే వస్తానవా అని? ఇప్పుడు వస్తానక్క. ఏంది చెప్పకుండా చేయకుండా వచ్చినావు? ఇక అక్కడ ఉండబుద్ధి కాలే, మీరు గుర్తుకొచ్చిర్రు అందుకే వచ్చిన. నువ్వేంచుంది నాకు బాగా రందైంది చెల్లి. ఎంత బాధపడ్డావు ఎరికేనా? నువ్వు వచ్చి మంచి పని చేసినావు చెల్లి. కాదే నువ్వు చెప్పకుండా చేయకుండా వచ్చినావు. చిన్నో నన్ను పంపుతా అనుకున్నా, గిట్లా వచ్చినవి ఏందే? నాకు ఎందుకు భయం అవుతుంది. భయం ఏం లేదత్తమ్మా, నాకు ఆడ ఉంటే ఎవ్వరు కనపడిపోయేసరికి నాకే బాధ అనిపించింది. అక్కడ ఎవరు ఉన్నారు అత్తమ్మ దానికి? ఇక్కడ ఉండి ఉండి పోయేసరికి దానికి మంచిగా అనిపించలే కదా అని. నువ్వేనాక నేను మస్తు బెంగ పెట్టుకున్నానే. నువ్వు ఎప్పుడు వస్తావా నేను ఎదురు చూసుకుంటున్నా ఎరికేనా? ఒక్క మాట చెప్పుకుంటూ వచ్చినవే అని చిన్నో నన్ను పంపిద్దు కదనే. లేదత్తమ్మా, అక్కడ ఎవ్వరు కనబడతలేరు. ఎటు విషయాన్ని ఒక్కదాన్ని ఉన్నా. నాకే మనసున పట్టక మీకే కాదు అసలు బాబుకు కూడా చెప్పకుండా వచ్చిన. అయ్యో గట్లెందుకు వచ్చినవే? బాబుకు ముక్క చెప్పేది అయిపోవు కదా. అత్తమ్మ అటు కొన్ని నీళ్ళు తీసుకురాపో. పాయపా కూర్చొని నేను బట్టలు విండేసి రావాలా మరి? అవి ఆ ఎండకేసి రాపు. అమ్మా నేను బయటకు వేస్తానే. మౌనిక నువ్వెప్పుడు వచ్చినవే? అది మన మీద బెంగ పెట్టుకుందట సంజు. అలా నాన్న కూడా చెప్పకుండా వచ్చిందట. ఒక్కదానివే వచ్చినావానే? నాకే ఆడ మంచిగా అనిపించలే, అందుకే వచ్చిన. కానీ నువ్వు లేకపోతే మౌనిక ఇల్లంతా చిన్న పోయిందే బుజ్జి. చిన్నదాన నువ్వు ఉంటేనే ఇల్లంతా గల్లరు గల్లరు ఉంటుంది. సరే అమ్మా, అది ఎండలో కూడా వచ్చింది, దానికి అన్నం పెట్టు, నేను బయటకు వేస్తా. సరిపోయి రాపు. నువ్వు ఎప్పుడైతే ఇంట్లో ఉన్నావురా? అత్తమ్మ నేను అన్నం పెడతా రారి మరి, సరేనా? సరిపోయి ఇల్లంతా సందడైన రూపం మనకి ఇవ్వాలన్నా. సంబరంగా ఉందమే బిడ్డ. కానీ నువ్వు ఏడవకు బిడ్డ. అయిన దానికోసం కాని దానికోసం అన్ని ఆలోచనలు పెట్టుకొని నువ్వు ఏడవకు, సరేనా? సరే సరే భోజనందా. సరే అత్తమ్మ, నువ్వా నేను అత్త. మరి కాలు చేతులు కడుక్కొని రా, నేను పోతాను. సరే చెప్పాను రా. వీళ్ళేమో నేను అంటే ఇంత సంబరపడతారు. అక్కడ తల్లిదండ్రుల కంటే ఎక్కువ చూసుకున్న అన్న ఇప్పుడు వదిన వల్ల మారిపోతాడు. బాపేమో పని చేసుకొని బయటకు పోతే అంత కఠినంగా ఉంటారు. వీళ్ళు అయినోళ్ళు కాకున్నా కానీ అయినోళ్ళ తీరుకంటే ఎక్కువ చూసుకుంటారు. అయినా అక్కడ విషయాలు ఇక్కడ చెప్తే ఇక్కడ అత్తమ్మ ఎంత బాధపడుతుందో. అమ్మ ఈయనకి చెప్పాను, అక్కకి చెప్పాను, అత్తమ్మకి చెప్పాను, ఎవ్వరిని బాధ పెట్టాను, నా మనసులో ఉంచుకుంటా. అక్క అత్తున్నా అక్క, నువ్వు కూడా వేసుకోపోయినవి. వేసుకుంటానే. అయ్యో పెరుగు తీసుకొస్తా. నేను కూడా పెరుగు తీసుకొచ్చుకుంటాను. చేసుకోండి. మౌనిక నువ్వు వచ్చిన సంజూస్తాన్నా. అప్పుడు అన్నం తినమంటేనేమో అత్త పాత్తమ్మ అంటది. అన్నం ఎత్తనేమో అంత గెలుక్కుంటా తింటాను. నీ మనసులో ఎంత బాధ ఉన్నదో నాకు తెలిసే బిడ్డ. అందుకే ఒక అడుగు పోదాం మనం. అవునత్తమ్మ, నాకు అసలు ఏం ఆలోచించాలి, ఏం చేయాలి, ఓ చేయి ఊతలేదు, తిందామంటే మనసున పడతలేదు. నాది నాకే ఆజ్ఞ లేకుండా అయిపోతుంది. గదే బిడ్డ, నేను వచ్చిన సంగతి గమనిస్తాను. నువ్వు అంతేదో కొట్టుకున్నట్టు నువ్వు అసలు అమ్మోళ్ళ ఇంటికి పోతానన్న దాన్ని నీ మనసున పట్టకు వచ్చినప్పుడే నాకు అర్థమయ్యింది. ఒకడికి పోయి అత్తమే బిడ్డ కొంచెం అయినాక మళ్ళీ వెళ్తున్నాను. పెరుగు వేసుకుంటా. అక్క బాగా ఎటు పోయిండు? బావ బయటికి వేయండి, అత్తడు వచ్చినాక తింటాడు. సంజును బావ ఇద్దరు కలిసి తింటాడు, మనం తిన్నాక. సరే నువ్వు వేసుకో ఇంకా ఇగో చేజా, మా ఇంట్లో పరిస్థితులు ఏం మంచిగా లేవు.
మొక్కని దేవుడు లేడు, చెయ్యని పూజ లేదు. ఏ దేవిని మొక్కినా కూడా ఒకటి కాకపోతే ఒకటి ఆటంకులు వస్తూనే ఉన్నాయి. అనుకున్న పని అయితే లేదు, ఇంట్లో మంచిగా ఉండలేదు. జరగ అల్లేసి ఇంట్లో ఏమైందో చూసి చెప్పాం. ఇంకా బాట్లేదు. ఊరోళ్ళు అయితే తిరుగు. ఊరోళ్ళు కాదా మరి? పాలోళ్ళు అయితే తిరుగు. పాలలు కూడా కాదా మరి? కులపొళ్ళు అయితే తిరుగు. కులపొళ్ళు కూడా కాదా మరి? ఇంట్లోలా దేవుళ్ళ కొంటెతనం అంటారు, దేవుళ్ళ మీద ఎడతారు. దేవుళ్ళది ఏం లేదు కాదే. మరి దేవుళ్ళే కానప్పుడు ఇంకేమన్నట్టు? ఏం అర్థం అవుతలేదు. దేవుళ్ళది లేదు, దయ్యాలది లేదు. మరి ఇంకేముంది మా మీద? ఎందుకు ఇట్లా అవుతుంది? మనసులదే ఉన్నది కాదే. మనుషులా? ఇంట్లోలా బయటోళ్ళా? మళ్ళా నేను చెప్తే బాధపడతావు కావచ్చు. దగ్గర వెళ్ళింది, మాకేం అర్థమైతలేదు. నీ ఇంట్లోకి అపాయం అయిందానే? తల్లి అయింది తల్లి. అది మనిషి కొండతనమేనే. అంటే మా ఇంట్లో కావాలని ఎవరు చేస్తారు? వాళ్ళు దగ్గరోళ్ళే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుద్ర టీవీ. చూసారు కదా మా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. పక్కకే గంట బెల్ ఉంటుంది, గట్టి కొట్టుర్రి. బాయ్.